అక్కడ ఊరంతా గులాబీ తోటలే. ఒక్కసారి పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల పాటు ఆ రైతులు లాభాన్ని గడిస్తూ సంతోషంగా పంట సాగు చేసుకుంటుంటారు. ఇంతకీ ఎక్కడ ఊరు, ఏంటి ఆ పంట అనుకుంటున్నారా? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నార్నేపాడు గ్రామంలో 70% గ్రామస్తులు గులాబీ తోటలను సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఎకరానికి ₹1,00,000 ఒక్కసారి పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలకు తిరిగి పెట్టుబడి పెట్టవలసిన పని లేదని రైతులు చెప్తున్నారు. ₹1,00,000 పెట్టుబడితో 5 సంవత్సరాల పాటు నెలకు 30 నుండి 50,000 చొప్పున లాభాలు పొందుతూ సంతోషంగా గులాబీ తోటను సాగు చేస్తున్నారు. పల్నాడులో గులాబీ సాగుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ముప్పాల మండలం నార్లపాడు గ్రామానికి నార్లపాడు అనే ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గులాబీ తోటలకు ఎంతో సుమారుగా 100 ఎకరాలకు పైగా గులాబీ తోటలు వేస్తారు రైతులు. అయితే ఈ గులాబీ తోటలు వేయడానికి గల కారణం ఏంది, ఇది గులాబీ తోటలకి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇక్కడ నుంచి మామూలుగా ఎక్కడెక్కడికి వెళ్తాయి అని అడిగి తెలుసుకుందాం. అయితే మనతో పాటు గులాబీ తోటలు వేసే రైతు ఉన్నారు. ఆ రైతు మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్ని ఎకరాలు వేసారు? ఎంత? ఇక్కడ 60-70 ఎకరాలు వేసారండి. అయితే ఎకరానికి వచ్చి ఇప్పుడైతే ₹1,00,000 అవుతుంది పెట్టుబడి. ఎకరానికి ₹1,00,000 అవుతుంది పెట్టుబడి. ఇప్పుడు మొక్కలు రేట్లు పెరిగినాయి, మరి పెట్టుబడి కూడా బాగా ఎక్కువ పెరిగిపోయింది. ఈ నాటు గులాబీకి రేటు పడిపోయి చెట్టు గులాబీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ 12 దాటితే ఉండవండి. అవి అయితే 2 రోజులు ఉంటాయి. చెట్టు గులాబీ ఎక్కువగా ఇప్పుడు అదే వేస్తున్నారు ఇక్కడ నానిపల్లి. మళ్ళీ అసలు ఈ ఊర్లో గులాబీ తోటలు వేయడానికి గల కారణం, ఈ పొలం వరి పైర్లు అయితే మిగలక సగైన దిగుబడి రాక గిట్టుబాటు రేట్ లేక ఏదో ఇక ప్రత్యామ్నాయంగా ఇది చేసుకుంటా పోతుంటే ఏదో బెరపాడులాగా ఉంటాయని డబ్బులు ఖర్చులకి కుటుంబం జరిగిపోతుందని చేస్తారండి. ఇక్కడ పూలు ఎక్కడెక్కడికి వెళ్తాయి? గుంటూరు ఎక్కువ, గుంటూరు రైతు బజార్ మార్కెట్కి. ఆ గుంటూరు బానోళ్ళు నర్సాపేట, సత్తెనపల్లి మామూలుగా బజార్లో తిరిగి అమ్ముకునే వాళ్ళు కూడా వేసుకెళ్ళి ఒక 10 మంది దాదాపు వెళ్తారు ఆటోలు సత్తెనపల్లి పేటకి. ఆడ అమ్ముకుంటుంటారు తిరిగి రైతు కాడ వేసుకొని. సంవత్సరంలో ఎన్ని రోజులు పంట ఇది? 8 నెలలు. సంవత్సరంలో 8 నెలలు. 8 నెలలు. ఎన్ని కాపులు వస్తాయి? వస్తానే ఉంటాయి. 40 కట్ చేసినాక 40 రోజుల నుంచి వస్తానే ఉంటాయి. ఇంకా ఆగవు. మళ్ళీ మే జూన్లో కట్ చేస్తారు. మే జూన్లో కట్ చేసినాక కట్ చేసి 40 రోజులు దాటినాక వస్తాయి అంట ఈగురులు వచ్చి. వర్షాలు పడే కొంది ఎక్కువ బాగా వస్తుంది దిగుబడి. మామూలుగా ఇట్లా ఎండ కాస్తుంది పువ్వు మచ్చ రావటం, ఆ రేట్లు లేకపోవటం పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదే మామూలుగా చల్లదనం అనుకో, పువ్వు బాగా కలర్ వస్తుంది, లావు వస్తుంది, అప్పుడు రేటు బాగుంటుంది అనమాట రైతుకి. ఇప్పుడేమో ఎంతకి ఇస్తామని అడుగుతారు, అప్పుడేమో పండగలకైతే మన రేటు, ఇప్పుడు వాళ్ళ రేటు ప్రకారం మనం పోతున్నాం. దీనికి లాస్ ఏముండదు? లాస్ ఏమి ఉండదండి, చేసుకుంటే జాగ్రత్త చేసుకుంటే లాభం. సీజన్కి ఎంత వస్తాయి? సీజన్కి వచ్చి ఒక ఖర్చులు మొత్తం పోయి ఒక 60,000-70,000 మిగులు, మొత్తం ఖర్చులు పోయి. ఇప్పుడు అవి కూడా మిగలట్లేదు, ఎందుకంటే మొక్క రేటు పెరిగింది. మొత్తం మహా వెళ్తే ఒక 50,000 మిగులుతుంది. నలుగురు పని ఉంటుంది అప్పిసం. ఎన్ని ఎకరాలు వేసారు? నేను వేసింది 30 వేసానండి. అవి రోజుకి వచ్చి 2,000 పువ్వు వస్తున్నాయి. నేను మామూలుగా పేటలో కొట్లుకి వేస్తాను. 100 పూలు ₹40 వేసి మామూలుగా నేను ఇటుగా బొట్టలు కూడా తీసుకెళ్తుంటారు, వాళ్ళకి కూడా ₹40 వేసేస్తాను. దిగుబడి క్లైమేట్ ఎండ లేకుండా ఉంటే మామూలుగా చల్లగా వర్షాలు కరెక్ట్గా ఉంటే ఫుల్ దిగుబడి బాగానే వస్తాయి. దిగుబడి బాగా వస్తాయి. ముందు నాటుకునేటప్పుడు మటుకి ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ₹1,00,000, అప్పుడు 80,000. ఇంకా తర్వాత మనం కోసుకుంటా మన సొంతంగా మేము మొగుడు పెళ్ళాం మా పిల్లగాడు మేము సొంతంగా కోసుకుంటామండి. అవి మార్కెటింగ్ చేసుకుంటాము. రోజుకి వచ్చి నెలకు వచ్చేలకే దాదాపు 30,000 దాకా వస్తుంది. నెలకు వచ్చి 30,000 దాకా వస్తుంది ఆదాయం. 8 నెలలు వస్తాం. 8 నెలలకు వస్తే మాకు ఖర్చులు పోయి దాదాపు ₹1,00,000 దాకా. రైతులు ఎవరైనా వేసుకోవచ్చు మామూలుగా? అంటే పొలం బావి ఉండాలి, చేలో కంపల్సరిగా బావి ఉండాలి. మోటార్ కానీ లేకపోతే ఇంజన్ కానీ ఏదైనా కంపల్సరిగా బావి ఉండాలి. అది బైక్ కూడా తప్పనిసరిగా చేనుకాడికి బైక్ పోయేటట్టు ఉండాలి. చెంటు గులాబీ వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ బాగుంది. చెంటు గులాబీ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నాటు గులాబీ కొంచెం పడిపోయింది, ఎందుకంటే ఇది నిల్వ ఉండదు. 10 దాటితే ఒక 10 ఇంట్లో పూచికాయ పనికి వచ్చేది.
సెంటు గులాబీ అనుకోండి అన్ని శుభకార్యాలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. 2 రోజులు ఉంటుంది. అది మామూలుగా ఇప్పుడు వరి వేసి రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు కదా, అలాంటి రైతులకి మీ నుంచి సలహా ఏంటి? మా నుంచి సలహా ఉందండి. మేము దీని మీద దాదాపు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందండి మేము దీని మీద ఆధారపడి బతుకుతాం. మాకు చేను కౌలు వచ్చేళ్ళకే కౌలు కట్టుకుంటా బాగా ఉండాలి చేలు. కౌలు కట్టుకుంటా దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. చేను కౌలు 30 ఏళ్ళు కడతామండి. అయినా ఒక కుటుంబం బతకొచ్చు, జాబ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. నెలకొచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు కంపల్సరీగా వస్తాయి. పెట్టుబడి ఎంత అయితే సంవత్సరానికి? సంవత్సరం ముందు పెట్టుబడి ₹1,00,000 ఇద్దండి. తర్వాత కౌలు కట్టాలి. కౌలు కట్టుకున్న తర్వాత ఇంకా పొలం ఇలాగనే వ్యవసాయం చేసుకుంటూ నీళ్లు పెట్టుకుంటూ ఇంకా ఇది 4 సంవత్సరాలు చేను మంచిది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా ఉంటుంది. 5 సంవత్సరాల్లో సంవత్సరం కట్టింగ్ పెడతాం. సంవత్సరం కట్టింగ్ పెట్టేసి మళ్ళీ 40 రోజులకి 40 రోజులు కాగానే పువ్వు మొదలు వచ్చేసి ఇంకా మళ్ళీ 8 నెలలు 9 నెలలు మనకి కోత పడతా ఉంటుంది. రోజు డైలీ కోత కోయాల్సిందే. ఒకరోజు కొయ్యలేమని వర్షం పడతాను కోయటానికి పెడితే ఉపయోగపడవు. కోసి మళ్ళీ కింద పడేయాలి. డైలీ మన ఇంట్లో మన ఏ శుభకార్యం ఉంటే ఏదన్నా ఆపడానికి లేదు, కొయ్యాల్సిందే. కూలీలను పెట్టే కోయాల్సిందే. ఇది కుటుంబం బతకొచ్చండి ప్రశాంతంగా. బాగా ఒకళ్ళు కూలికి పోయే పని లేకుండా ప్రశాంతంగా బతకొచ్చు. మా ఈ ఊరు గులాబీ తోటలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి సాగు చేయటం మొదలుపెట్టారు. దీని మెలకువలు కనుక్కొని రాను దీన్ని పెంచి దాదాపు ఊళ్ళో గ్రామంలో ఒక 100 ఎకరం దాకా మా గ్రామంలో జరిగినాయి వేయటం. అయితే దీనికి తొలిగా పెట్టుబడి ఎకరానికి 2500 మొక్కలు పడతాయి. ఆ మొక్కలు దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా దిగుబడి వస్తాయి. మనం చేసే విధానాన్ని బట్టి ఆధునిక పద్ధతుల ద్వారా చేస్తే ఇంకా ఎక్కువ రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాను కొంత ఈ హైబ్రిడ్ గులాబీ అని వచ్చి దాన్ని కూడా సాగు చేయటం ఇప్పుడే మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఆదాయం బాగుంది. ఒకరోజు ఈ పూలు అయితే ఇప్పుడు ఉన్న గులాబీలు తొందరగా రెబ్బలు రాలిపోయి గుణం ఉంటుంది. అదైతే 2 రోజులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉంది. ఈ పూలు దాదాపు మా జిల్లా వ్యాప్తంగా అటు దాచేపల్లి, ఇటు గుంటూరు, ఇటు చిలకలూరుపేట, ఈ జిల్లా మొత్తం మీద కూడా ఇట్లా సరఫరా అవుతున్నాయి. దీనివల్ల ఉపాధి దాదాపు 400-500 మంది డైలీ తీసుకుపోయి అమ్ముకొని మా గ్రామం వస్తారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంటారు. నార్లపాడు గ్రామంలో రైతులు చెబుతున్న మాట అయితే, ఈ నార్లపాడు గ్రామంలో దాదాపు 70 నుంచి 100 ఎకరాల దాకా గులాబీ తోటలు వేస్తూ ఉంటారు. ఈ గులాబీ తోటకు ఒక్కసారి ₹1,00,000 పెట్టుబడి పెట్టుకుంటే ఆ తర్వాత ప్రతి సంవత్సరం దిగుబడే కానీ ఎలాంటి లాస్ కానీ ఏమి ఉండదని చెప్పి ఇక్కడ రైతులు చెబుతున్నారు. అయితే ఈ ఊరికున్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా గులాబీ తోటలు వేసి గులాబీ తోటల మీద వాళ్ళ జీవనాధారం సాగిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న పిల్లలు సైతం ఉదయాన్నే లెగిసి పూల తోటలోకి వెళ్ళి పూల కోసుకొని అటు గుంటూరు, అటు విజయవాడ, ఇటు నసరాపేట చుట్టుపక్కల ఆంధ్రాలో ఎక్కడైతే గులాబీ తోటల మార్కెట్లు ఉన్నాయో అక్కడికి ఇక్కడ నార్లపాడు నుంచి వెళ్ళటం ఈ ఊరికున్న ప్రత్యేకత. ఏపీ మొత్తం కూడా నార్లపాడు నుంచి వెళ్ళే గులాబీ పూలే వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెబుతున్న రైతులు చెబుతుంది ఏంటంటే, ఈ గులాబీ తోటలు వేయటం వల్ల కానీ ఈ గులాబీ తోటలు నమ్ముకొని ఏ రైతు కూడా ఇప్పటి వరకు లాసు పడలేదు, లాభంలోనే ఉంటారు. కాకపోతే చిన్న పిల్లగాడు సైతం చూసుకోవాల్సిన తోటగా చెబుతూ ఉంటారు. ఉదయాన్నే 4ంటికి లెగిసి తోటకు వెళ్ళి పూలు కోసుకొని 6ంటికల్లా మార్కెట్కి వెళ్ళాలా. 6-7 లోపు మార్కెట్లోకి వెళ్ళి వేసి రావాలా. అయితే 7-8 ఏంటంటే ఈ నాటు గులాబీ అనేది మామూలుగా రాలిపోతా ఉంటుంది. అయితే ఈ నాటు గులాబీ ఇలా రాలిపోతుందని మరికొంతమంది రైతులు కూడా ఇక్కడ సెంటు గులాబీ అనే తోటలు కూడా వేయటం మొదలుపెట్టారు. ఈ సెంటు గులాబీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టున ఎన్నాళ్ళైనా ఉండేది, కోసినా ఒక రోజు నిద్ర కాసినా కూడా ఆ సెంటు గులాబీకి ఏ రెక్కలు రాలిపోవడం కానీ లేకపోతే ఏ వాడిపోవడం కానీ అలాంటిది ఏది ఉండదని చెప్పి ఇక్కడ రైతులు చెబుతున్నారు. కెమెరామెన్ వసంత్తో మెగా 9 స్వామి, పల్నాడు జిల్లా.